బలపరచబడిందా? దేవుడు మనతో మాట్లాడిన సందర్భాలెన్ని, ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకుంటే వేళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చేమో. కానీ దేవుడు మన పక్షాన ఉండి, మనము దేవుని కోసం చేసినవి వేళ్ళతో లెక్క పెట్టుకోవచ్చేమో. ఇంకా కొంతమంది జీవితాల్లో ఆ లెక్క పెట్టుకోవటానికి కూడా ఏమీ లేకపోవచ్చేమో. కానీ దేవుడు మన జీవితంలో చేసిన మేలున్నాయి చూడండి. లెక్క పెట్టగలమా? లెక్క పెట్టలేం. లెక్కలేనన్ని మేళ్ళు చేసి ఆయన నడిపిస్తూ మన పక్షాన ఎంతో నమ్మకంగా ఉన్న దేవుణ్ణి ఒకసారి మహింపరుద్దాం. హల్లెలూయా! ఈ సంవత్సరం అంతా నా దేవుని కోసం ఏం చేశామని ఒక ప్రశ్న మన జీవితాల్లో వేసుకుంటే, మిగిలిన మన ముందున్న నెలలన్నీ కూడా దేవుని కోసం మనం బ్రతకగలం. హల్లెలూయా! ఇందాక మనం పాట పాడుతూ ఉన్నట్టుగా మన జీవితాల్లో ఎవరైనా వచ్చి, ఒక ₹1,00,00,000 నీకిస్తాను. ఈరోజు ఒక్కరోజు ప్రార్థన ఆపేసిరావా? ఉపవాస ప్రార్థన ప్రతి నెల ఉంటది గదా! నీకు ఈరోజు డబల్ నేను ఇస్తాను. ఒక ₹1,00,00,000 ఇస్తాను రా అంటే, నా సహితము నేను ఒకసారి ఆలోచిస్తా. ₹1,00,00,000 వస్తుంది గదా! ప్రార్థన ప్రతి నెల వెళ్ళే ప్రార్థనే గదా! ఉపవాస ప్రార్థన. నా సహితము లోపల ఒక ఆలోచన వస్తదేమో. కానీ ఆ ₹1,00,00,000 మనం ప్రక్కన బెట్టి, దేవుని సన్నిధిలో ఈ నెల నవంబర్‌లో ఉపవాస ప్రార్థన గడిచిపోతే నా జీవితంలో మళ్ళీ తిరిగి రాదు అనేది మనకి వాల్యుబుల్‌గా ఉందా? లేదంటే ₹1,00,00,000 మనకి విలువైనవిగా కనబడతాయా? మనం మన మన ముందు ఎంతోమంది మన పితరులు ఉన్నారు. వాళ్ళకి ప్రార్థనే ఎక్కువగా కనబడిందండి. దేవుని సన్నిధే ఎక్కువగా కనబడింది. దేవుని మందిరమే అన్నిటికంటే ముఖ్యంగా అనుకున్నారు వాళ్ళు. ఒక్క ఉదాహరణ దావీదంట దావీదు అంటూ ఉన్నాడు ఒక కీర్తనలో, దేవుడు నాకు ప్రత్యక్షమై నీకేం కావాలి దావీదు? నీకెన్నో అవసరతలు ఉన్నాయి కదా! నీకేం కావాలో అది కోరుకో అంటే, దావీదు దేవుని సన్నిధిలో ఒక్కటే కోరుకుంటాడంట. నేను ఆ మాటలన్నీ చెప్పను. నా జీవిత కాలమంతయు దేవుని మందిరములో నివాసము చేయాలని ఆశపడుతూ ఉన్నాను. హల్లెలూయా! నా జీవిత కాలమంతయు నేను పుట్టినది మొదలుకొని మరణించేంత వరకు నా దేవుని మందిరములోనే గడపాలి అని నేను ఆశపడుతూ ఉన్నా. హల్లెలూయా! భక్తిహీనుల గుడారాల్లో నివసించటం కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకిష్టము. చాలాసార్లు మనకి ప్రయోజనం వస్తుంది, ఏదైనా లాభం వస్తుందంటే ప్రార్థన కూడా విడిచిపెట్టేస్తాం. కానీ అంటూ ఉన్నాడు, భక్తిహీనుల గుడారాల్లో అన్నీ సమృద్ధిగా సుఖంగా ఉండే గృహాల్లో, దేవుడు లేని భక్తిహీనుల గృహాల్లో మనం నివసించే కంటే దేవుని మందిర ద్వారమునొద్ద ఉండటం నాకు ఇష్టము. హల్లెలూయా అని తీర్మానం చేసుకున్న బిడ్డలు ఖచ్చితంగా దేవుని సన్నిధిలో ఉంటారు. పద్దాకల మనం అడగాల్సిన అవసరం లేదు. ఎందుకని పలానా ప్రార్థనకు రాలా అని అడగాల్సిన అవసరం లేదు వాళ్ళని. వాళ్ళ జీవితాల్లో ఒక తీర్మానం తీసుకున్నారు. నా దేవుని మందిరములో నా జీవిత కాలం అంతయు నేను కనబడతాను అని. హల్లెలూయా! దేవుడు మన సంఘ బిడ్డలను ఆ విధంగా మార్చునుగాక. హల్లెలూయా! మన సంఘ బిడ్డల జీవితాల్లో దేవుడు గొప్ప ఉజ్జీవము కలుగజేయునుగాక. గొప్ప ఆసక్తి కలుగజేయునుగాక. హల్లెలూయా! కళ్ళు మూసుకుందాం. ఒక చిన్న ప్రార్థన. నీవు అలాంటి ఆశ కలిగిన బిడ్డవే అయితే ఈ రోజున, అలాంటి తీర్మానము కలిగిన బిడ్డవు నీవే అయితే ఈ రోజున, పరిశుద్ధ ఆత్మదేవుడు నీ ఎదుట ఉండి ఒక విషయాన్ని అడుగుతూ ఉన్నాడు. నీవు అలాంటి తీర్మానం కలిగి ఉన్నావు కదా నా బిడ్డ. అనేకుల కోసం నీవెందుకు ప్రార్థించకూడదు? ప్రభా, నా సహోదరుడు ఈ రోజున కనబడలేదే, నా సహోదరి ఈ రోజున రాలేదే అని భారముతో నీవెందుకు ప్రార్థన చేయకూడదు? భారభరితమైన హృదయంతో నీ మనసులోనికి ఎవరు గుర్తొస్తున్నారో వారిని జ్ఞాపకం చేసుకుంటూ వేడుకుందాం. ప్రభువా, ఒకవేళ నీలోనే ఆ తీర్మానం లేకుంటే
నా జీవితకాలం అంతయు నీ మందిరములో కనబడే విధంగా నన్ను ఆశీర్వదించయ్యా. ఇదిగో నా మనసులో అనేక మంది ఉన్నారు, వారిని బట్టి నేను బాధపడుతూ ఉన్నానయ్యా. వారిని బట్టి కన్నీటితో నీ సన్నిధిలో నేను వేడుకుంటూ ఉన్నానయ్యా. ఏ ఒక్క కూడికి ఆ బిడ్డలు మిస్ అవ్వకూడదని. వారంటే నాకు చాలా ఇష్టమయ్యా, వారంటే నాకెంతో బాధ్యత అయ్యా, వారంటే నాకెంతో ప్రేమయ్యా. అందుకే వారి కోసం ప్రార్థిస్తూ ఉన్నా. ఆ బిడ్డలు ఒక తీర్మానము కలిగి నీ సన్నిధిలో కనబడుదురుగాక. పరిశుద్ధాత్మదేవానికి స్తోత్రమయ్యా. మా హృదయాల్లో బలమైన ప్రార్థన ఆత్మ నింపబడునుగాక. ఎన్నో ప్రార్థన అవసరతలు ఉండొచ్చయ్యా. ఈ దినాన ఎంతోమంది బలహీనతల్లో ఇబ్బందుల్లో ఉండొచ్చు, కానీ పరిశుద్ధాత్మదేవ నీవు ఏ అవసరతలో ఉన్నావో ఈ దినాన దానిని బట్టి ప్రార్థించే విధంగా మా హృదయము తెరవబడునుగాక. మా మనోనేత్రములు వెలిగించబడునుగాక. ప్రభా, మా హృదయము కఠిన హృదయమును మార్చి మాంసపు హృదయంగా మార్చి ఈ రోజున ప్రభా ఈ దీనురాల్ని జ్ఞాపకం చేసుకో తండ్రి. నాతో మా అందరితో మాట్లాడు ప్రభా. అయోగ్యురాల్ని ప్రభా నీ కృపలో బలపరిచి నీ ఆత్మతో నింపి ఏ ఒక్కరూ నీ వాక్యంతో పట్టబడకుండా ఈ స్థలం నుంచి వెళ్ళకూడదయ్యా. నీ సన్నిధి ప్రతి ఒక్కరిని పట్టుకొనుగాక. నీ ఆత్మ ప్రతి ఒక్కరిని నీలో బంధించునుగాక. నీ వాక్యము చేత రూపాంతరపరచబడి మార్చబడి ఈ స్థలం నుంచి వెళ్ళుదుముగాక. సమస్తమైన మహిమ నీకే ఆరోపిస్తూ పరిశుద్ధాత్మదేవ ఈ సమయాన్ని మీకే అప్పగిస్తూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమె ఒక కుటుంబం ఉందండి. చెప్పాలంటే ఈ రోజున ఒక 2 గంటలు నేను వాక్యం చెప్పగలను. దేవుడు నన్ను సిద్ధపరిచి పంపించింది దగ్గర దగ్గర 2 గంటల వరకు ఉంది. కానీ మన ప్రార్థన 12 క్లోజ్ అవ్వాలి. వీలైతే ఎంత త్వరగా ఒక 20 నిమిషాల్లో ముగించగలనేమో నేను చూస్తా. దేవుని చిత్తం అయితే మిగిలింది మళ్ళీ మనం చూసుకుందాం. ఒక కుటుంబం ఉన్నారు. భర్త భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడు. ఎలాంటి పాపం అంటే వ్యభిచార పాపంలో పట్టుబడ్డాడు. అది తన భార్యకు తెలిసింది. అయ్యా ఎట్లా చెయ్యొద్దయ్యా. ఆ వ్యభిచారానికి బందీ అయిపోయి భార్యకు డబ్బులు ఇవ్వట్లేదు, పిల్లలు సరిగ్గా చదువుకోవటానికి ధనం లేదు వాళ్ళకి. మరి ఎలా ఉంటుంది? బిడ్డలు పరిస్థితి ఆలోచిస్తే భయంకరమే, ఆ భార్య పరిస్థితి ఆలోచిస్తే ఇంకా భయంకరమే. ఒక రోజు నా మంటుంది కన్నీళ్లతో, అది తప్పయ్యా అలా చేయొద్దు నువ్వు అనేసి కన్నీళ్లతో తను అడుగుతూ ఉంది. ఏ పాపో అంటున్నాడు. ఆమెను లెక్క చేయకుండా ఒక పురుగులాగా చూస్తా. ఏ పాపో నువ్వు చెప్తే నేను వినాలేంటి, నాకు ఇష్టం వచ్చింది నేను చేస్తా, నచ్చితే పడుండు లేదంటే వెళ్ళిపో అన్నాడు. అలా మెల్లగా ఎన్నిసార్లు చెప్పినా వినలా. నీకు భయపడాలా ఏంటి, నువ్వు చెప్తే వినాలా అని ఆమెను తీసుకొని వచ్చి తన ఇంట్లోనే తన గృహంలోనే వ్యభిచారం చేస్తూ తన భార్య ఎదుట ఒకసారి పట్టబడ్డారంట. ఆమె అది చూస్తూ కూడా నాకు ఆశ్చర్యం అనిపించింది. అసలు ఆమెలో అంత సహృదయం ఎలా వచ్చిందా? అసలు ఆమెలో అంత మంచి హృదయం ఎలా వచ్చిందా? ఆమెలో అంత శాంతము, అంత ఓర్పు ఎలా వచ్చిందా? ఇంకొకళ్ళు అయితే విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు. నువ్వేనా ఏంటి, నువ్వు లేకపోతే లేకపోయావు, నేను ఆ పిల్లని చూసుకుంటూ బ్రతుకుతా అని వెళ్ళిపోతారు చాలామంది స్త్రీలు. కానీ ఆ మాత్రం వదిలిపెట్టలేదండి. అలాగే దేవుని సన్నిధిలో ప్రతిరోజు అలా జరుగుతూనే ఉంది. కానీ ఒక రోజున మాత్రం దేవుని సన్నిధిలో ఆమెకు బలమైన భారం ఇచ్చి అదే ప్లేస్లోనే కన్నీటితో మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉందంట. ప్రభా, నా భర్త ఏం చేస్తున్నాడో తెలియట్లేదయ్యా. నా భర్త చేసే పని వల్ల నా కుటుంబం అంతా ఈ రోజున బజారు పాలైంది. నా బిడ్డలు దిక్కులేని వాళ్ళు అయ్యారు.
నా పరిస్థితి అగమ్యగోచరం. అయినప్పటికీ నీ సన్నిధిలో నేను విశ్వాసం ఉంచి, నమ్మిక ఉంచి, నువ్వు కార్యం చేయగలవని నాకు తెలుసు. అందుకే నేను ప్రార్థిస్తున్నాను అని చేతులెత్తి కన్నీటితో తన భర్త నిమిత్తం ప్రార్థిస్తూనే ఉందంట. ఆ ప్రార్థనలో ఒక మాట తన భర్త విన్నాడు. ప్రభా, నా భర్త ఏం చేస్తున్నాడో తెలియట్లేదయ్యా, అతన్ని క్షమించు అనే మాట విన్నాడంట అతను. కాసేపటికి ఆమెను పంపించేశాడు. నువ్వు ఇక వెళ్ళిపో, నా జీవితంలో నేను బ్రతుకున్నంత వరకు నా ముఖం చూడొద్దు, నీ ముఖం కూడా నేను చూడను ఇక నుంచి అని చెప్పేసి ఆమెను పంపించేశాడు. ఇంకా మోకరించి దేవుని సన్నిధిలో కన్నీరు కార్చుచున్న తన భార్య వద్దకు వచ్చి అంటూ ఉన్నాడంట, అమ్మ నేను చాలా తప్పు చేశాను, ఇంత మంచిదాన్ని నేను వదులుకొని నీ ఎదుటే ఇంత భయంకరమైన కార్యం చేశాను, నన్ను క్షమించు, ఇక ఎన్నటికీ ఇలాంటి పని నేను చేయను. హల్లెలూయా. దీని అంతటిని వింటూ ఉంటే మనకు ఒకటి అనిపిస్తుంది, కన్నీటి ప్రార్థనకు ఎంత విలువ ఉందో. తను ఎంత వేదన పడిందండి, ఎంత ఇబ్బంది పడింది, ఎంత కన్నీరు కార్చింది. కానీ అటువంటి పరిస్థితిలో కూడా దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి వేడుకొంది, దేవుడు ఉత్తరం ఇచ్చాడు. ఈ రోజున దానిని గూర్చి నేను మాట్లాడాలని ప్రభు ప్రేరేపణ ఇచ్చారు. దేవుని సన్నిధిలో మనము చేసే ప్రార్థనలన్నీ ఎలా ఉంటుందో నాకైతే తెలియదు, కానీ దేవుడు కీర్తన గ్రంథంలో సెలవిచ్చిన రీతిగా ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చేదరు. దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు, నేను కాదంటలా. కానీ కొన్ని ప్రార్థనలకు చాలా ప్రత్యేకమైన సమాధానం దేవుని దగ్గర నుంచి వస్తుంది. కొన్ని ప్రార్థనలకు చాలా ప్రత్యేకమైన రీతిలో దేవుని నుంచి మనకు సమాధానం వస్తుంది. అటువంటి ప్రార్థనలలో ఒక్కటి ఈ రోజున మనం చూసుకొనబోయే కన్నీటి ప్రార్థన విలువ. మనం చూసాము నీతిమంతుల ప్రార్థన, ఆల్ నైట్ ప్రేయర్ రోజు నీతిమంతుల ప్రార్థన. యాకోబు పత్రికలో యాకోబు ఒక మాట అంటాడు, నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. నీతిమంతులుగా ఉంటూ పాపాన్ని మనము ద్వేషిస్తూ దేవుని సన్నిధిలో మనం విజ్ఞాపన చేస్తే, దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు చాలా బలం ఉంటుందంటండి. హల్లెలూయా. నీతిమంతుల ప్రార్థన ఎవరైనా మీరు చూడకపోతే దయచేసి ఛానల్లోకి వెళ్ళి చూడండి. దేవుడు మీతో తప్పకుండా మాట్లాడతాడు, తప్పకుండా బలపరుస్తాడు. సంఘములో దేవుడు మనకిచ్చిన ఇల్లు అండి ఇది. ఈ ఇంటిలో ఏం జరుగుతుందో మనకు తెలియకపోతే, ఈ ఇంటిలో పరిస్థితులు ఎలా ఉన్నాయో మనకు తెలియకపోతే దేవుని ఇంట్లో ఉండి కూడా వృధానే, వేస్ట్ అంటాను నేను. మన కుటుంబంలో సపోజ్ భార్య భర్తకు ఒక 10 మంది పిల్లలు ఉంటే, ఆ 10 మంది పిల్లల పేర్లు మనకు తెలియవా అండి? ఖచ్చితంగా తెలుసు, నోటెడ్. నిద్రలో లేపి అడిగినా చెప్తాం. సంఘంలో కొద్దిమంది వచ్చే బిడ్డల పేర్లు కూడా తెలియని భయంకరమైన పరిస్థితిలో ఈ రోజున విశ్వాసులు ఉన్నారు. వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు, ఏమైనా ప్రార్థన అవసరత ఉందా అని కనీసం ఎవరో కొత్తల్లో వస్తున్నారు, వాళ్ళ గురించి ఏంటి ఎప్పుడు మాట్లాడే వాళ్ళని మాట్లాడి వెళ్ళిపోతూ ఉంటాం. వాళ్ళే ఫ్రెండ్స్, ఒక్కళ్ళే ఫ్రెండ్స్ మనకి మందిరంలో. ఇంకెవరితో సంబంధమే ఉండదు కదా మనకి. ఎందుకని అలాగా? వాళ్ళు ఎలాంటి సమస్యల్లో ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నారో, పాస్టర్ గారు వెళ్ళి పలానా వాళ్ళని పలకరించి రండమ్మా అంటేనే వెళ్ళాల్సిన అవసరం లేదు. దేవుని పట్ల బాధ్యత కలిగిన వారైతే పలానా సహోదరి నూతనంగా వస్తుంది కదా, వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయో వెళ్ళి పరామర్శిద్దాము అనే ఆశ మనలో ఖచ్చితంగా కలిగిద్ది. దేవుడు అదే కోరుకుంటూ ఉన్నాడండి. మన బిడ్డల పట్ల మనం ఎంత బాధ్యత నాకెందుకు లేని వదిలేస్తామా? అవసరమైతే మనం తినే దాంట్లో కొంచెం తీసి పక్కన పెట్టి నా పిల్లలకి అని పెడతామే. దేవుడు నీకు ఇచ్చిన ఆత్మీయ ఇల్లు కదా ఇది, దేవుడు నీకు ఇచ్చిన ఆత్మీయ గృహం కదా ఇది. నీ సహోదరి పట్ల, నీ సహోదరుడి పట్ల, నీకిచ్చిన దేవుడు పిల్లల పట్ల ఎలాంటి బాధ్యతను మనం కలిగి ఉన్నాం? హల్లెలూయా. దేవుని ఇంటి పట్ల మనం ఆసక్తి కలిగి ఉంటే దేవుని సన్నిధిలో చేసే ప్రతి ప్రార్థనకు సమాధానం ఉంది. ఒక మాట చెప్తూ ఉన్నా, జాగ్రత్తగా గుర్తుంచుకోండి. రోజున బలంగా వాక్య ప్రకటన చేస్తూ ఉంటే అపవాదేం భయపడ్డండి. చాలా
శ్రావ్యవంతమైన పాటలు పాడుతూ ఉన్న అపవాది ఏం భయపడ్డండి. కానీ అపవాదికి ఒకటంటే చాలా భయం. ఒక బలహీనమైన విశ్వాసి దేవుని సన్నిధిలోకొచ్చి మోకరిస్తే వాడు ఉండడింకా ఆ ఏరియాలో. దేవుని సన్నిధిలో ఒక విశ్వాసి మోకరించి ప్రార్థన చేయటం ఎప్పుడైతే ప్రారంభమైద్దో సాతాను పారిపోతాడంట. దేవుని దృష్టికి ప్రార్థన అంత బలమైనది. వాక్యం ఎంత బలంగా ప్రకటించబడినా, పాటలు మనం ఎంత శ్రావ్యవంతంగా, ఎంత మంచిగా మనం పాడినా, ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో అపవాది ఇంకుండడు ఆ స్థలంలో, పారిపోతాడు. హల్లెలూయా! హల్లెలూయా! కన్నీటి ప్రార్థన విలువ. ఈ రోజున ఒక ఆశ్చర్యం ఏంటంటే, నేను ఒక ప్రశ్న ఇస్తాను. ఒక ప్రశ్నే వేస్తా. ఈరోజు మెసేజ్ అంతట్లో ఇంక నేను ప్రశ్నలు వేయను. దేవుడు కొన్ని మన పట్ల సంకల్పిస్తాడు గదా! దేవుడు మన పట్ల కొన్ని ప్లాన్స్ కలిగి ఉంటాడు కదా! ప్రార్థన ద్వారా వాటిని మార్చగలమా? ప్రశ్న మీకు అర్థమైందా? సపోజ్ నా పట్ల దేవుడు ఏదైనా ఒకటి ఆల్రెడీ ప్లాన్ చేసి ఉంచాడు అనుకుందాం. 2025లో రాబోయే సంవత్సరంలో నా పట్ల దేవుడు ఒకటి ప్లాన్ చేసి ఆల్రెడీ ఉంచేశాడు అనుకుందాం. మనం చేసే ప్రార్థన దానిని మార్చగలదా? త్వరగా చెప్పండి ఆన్సర్. మార్చగలదా? నిజంగా. దేవుడు ఆల్రెడీ డిసైడ్ చేసి ఉంచారు కదా! ఎలా మార్చగలడు అంత ధైర్యంగా? ఏంటి? ఆధారం ఏంటి దానికి? ఆ! హన్నా? ఆ! ఎలాగా? సూపర్. ఇంకా ఎవరో అన్నారు ఇటు. ఇంకా, ఇంకా ఏమైనా చెప్పగలరా? ఎవరైనా చెప్పగలరా? చెప్పండి. దేవుడిని హల్లెలూయా! దేవుని వాక్యాన్ని మీరంతా ఆలోచిస్తున్నారు. దేవుని వాక్యాన్ని మీ హృదయంలో భద్రపరుచుకుంటున్నారు. రేపొద్దున సాతానికి దొరకకుండా, చిక్కకుండా రేపొద్దున రాబోయే శ్రమల్లో, కష్టాల్లో, ఇబ్బందుల్లో, వేదనలో సమస్తాన్ని మీరు రేపొద్దున పోగొట్టుకున్న మీ హృదయంలో నిలిచి ఉన్న వాక్యాన్ని బట్టి రేపొద్దున దేవుని రాజ్యంలో మీరుంటారు. హల్లెలూయా! నేనే మార్గము, సత్యము, జీవము. ఆ సత్యాన్ని, వాక్యమే సత్యం కాబట్టి ఆ సత్యమైన వాక్యాన్ని ఎంతగా మన హృదయాల్లో దాచుకుంటామో, భద్రపరచబడతామో, రేపొద్దున అబద్ధ బోధల నుంచి, మరి అబద్ధ వాటన్నిటి నుంచి మనం రక్షించబడాలంటే ఈ వాక్యం మన హృదయాల్లో భద్రపరచబడాలి. దేవుడు సంకల్పించిన దానిని సహితము మార్చగలడు. మార్చగలిగిన శక్తి ఒక్క ప్రార్థనకుంది. ఆ ప్రార్థన ఏంటి అంటే కన్నీటి ప్రార్థన. హల్లెలూయా! మనము దేవుని సన్నిధిలో ఆ ప్రార్థన ఒక్కటే కాదండి. ఈ రోజున 7 విషయాలు రాసుకొచ్చా. 3 గంటలు కావాలి. ఉపవాస ప్రార్థన 2 గంటల్లో అయిపోతే ఎట్లా? ఎంతమంది ఉపవాసం ఉన్నారో నాకు తెలీదు. ఉపవాస ప్రార్థన అంటే 4 గంటలు జరగాలి. చాలా త్వరగా నేను ముగించేస్తాను. రాజుల రెండవ గ్రంథము. త్వరగా అందరూ వాక్యాన్ని తీద్దాం. రాజుల రెండవ గ్రంథము 20 అధ్యాయం 1-3 వచనాలు త్వరగా చదువుకుందాం. హల్లెలూయా! ఆ అధ్యాయాన్ని అలాగే ఉంచుకుందాం.
దేవుని హృదయాన్ని అంతగా ఆకర్షించటానికి హిజ్కియా ప్రార్థనలో ఏమున్నాయి? మనం ప్రార్థించిన ప్రతిసారి మన ప్రార్థనలు ఆలకించబడవండి. కొన్ని చాలా ఆలస్యమవుతాయి. కొన్ని వెంటనే వచ్చేస్తాయి. కొన్ని మరి మన ప్రార్థనలు దేవుణ్ణి ఆకర్షిస్తాయో లేదో తెలీదు కానీ, హిజ్కియా మాత్రం దేవుని సన్నిధిలో ప్రార్థించిన వెంటనే దేవుని హృదయాన్ని కరిగింపచేసిందంట ఆ ప్రార్థన. దేవుని సంకల్పాలను సహితము, దేవుని ఉద్దేశాలను సహితము, దేవుని ప్లాన్స్ అన్నిటినీ మార్చగలిగింది హిజ్కియా ప్రార్థన. ఆ ప్రార్థనలో ఉన్న రహస్యాలేంటో మనం తెలుసుకుంటే, హిజ్కియా ఎలా ప్రార్థన చేశాడో మనము తెలుసుకుంటే, మన జీవితంలో దేవుని సన్నిధిలో మనము చేసే ప్రతి ప్రార్థనకు దేవుడు సమాధానం ఇవ్వాలి. దేవుడు గొప్ప కార్యాలు జరిగించాలి అంటే మనం కూడా అలా ప్రార్థించటం మంచిదే. హల్లెలూయా! కొన్నిసార్లు అనేక మందిని చూసి ఎలా ప్రార్థన చేస్తూ ఉన్నారో, ఎలా ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నారో మనకు అర్థం అవ్వాలంటే, ఎవరైనా ఒక మంచి షర్ట్ వేసుకొని వస్తే, "ఆ షర్ట్ చాలా బాగుంది. ఎక్కడ కొన్నారు బ్రదర్?" "ఓ పలానా చోట కొన్నామండి." "ఆ! నేను కూడా అలాంటిదే తెచ్చుకుంటా. నాకు చాలా నచ్చింది." "సిస్టర్ మీ యొక్క సారీ చాలా బాగుంది. ఎక్కడ తెచ్చారు?" అంటే, "పలానా చోట." అక్కడికే ఎళ్లి మనం తెచ్చేసుకుంటాం. అది మాత్రం బాగా తెలుసు మనకి. కానీ ఒక వ్యక్తి దేవుణ్ణి వెంబడిస్తూ ఉన్నారంటే, దేవుడు అతని ప్రార్థన ఆలకిస్తూ ఉన్నాడంటే, దేవుడు అతని కుటుంబంలో గొప్ప కార్యాలు జరిగిస్తూ ఉన్నారంటే, ఏంటి ఆ బ్రదర్ జీవితంలో రహస్యం ఏంటి? ఇంత ఆశీర్వదించబడటానికి అతనిలో ఉన్న జీవితం ఎలాగుంది అని ఆలోచించి నేర్చుకోవటం మనకి చాలా మంచిదే. హల్లెలూయా! నేను ఈ రోజున చెప్పగలను, మన మన సండే స్కూల్‌లో ఉన్న పిల్లలు, నేను పేరు చెప్పను మీకు. ఎందుకంటే వాళ్ళేనా ఏంటి భక్తిపరులు, ఆ పిల్లలేనా భక్తిపరులు, మా పిల్లలు భక్తిపరులు కారా అని కొద్దిమందికి ఆలోచన వస్తది. నేను సండే స్కూల్ పిల్లలకి చెప్తూ ఉండగా ఆ పిల్లల్ని చూసి, కొద్దిమందిని చూసి నేను చాలా విషయాలు నేర్చుకున్నా. అంతే చెప్పగలను. గట్టిగా చెప్పలేరా? నేను ఈ రోజున చెప్పగలను, సండే స్కూల్ పిల్లల్ని చూసి చాలా నేర్చుకున్నా. ఒక ఛాలెంజ్ అనేది తీసుకున్నా. ప్రభా, చిన్న బిడ్డలోనే అంత పట్టుదల ఉంటే, నీ కొరకు నాకు అలాంటి పట్టుదల లేదే. అలాంటి పట్టుదల నాకివ్వయ్యా. మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. వయసులో నేను ఇంత పెద్దదాన్ని గదా! వయసులో ఇంత పెద్దవాడిని గదా! పలానా చిన్న పిల్లలు చెప్తే వింటమేంటండి? ఏలి అంటున్నాడు, బహు వృద్ధుడైన, వయస్సులో ఎంతో పెద్దవాడైన, యాజకుడైన, ఆఫ్టర్ ఒక చిన్న పిల్లవాడు సమూయేలు, దేవుడు నీతో మాట్లాడాడు కదా, తూచా తప్పకుండా ఒక్క మాటైనను పొల్లు పోనీయకుండా సమస్తము నాకు చెప్పు. దేవుడు నీతో ఏం మాట్లాడాడు? దేవుని దగ్గర నేర్చుకునే మనసుంటే, చిన్న బిడ్డలు కాదండి, సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కటి మనతో మాట్లాడుతూ ఉంది. నేర్చుకోవాలనే మనసు మనలో ఉంటే ప్రతి దాని ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. హల్లెలూయా! దేవుని సన్నిధిలో అలాంటి ఆశ మనకు కలుగుంటే ఖచ్చితంగా దేవుడు మనతో మాట్లాడతాడు. హల్లెలూయా! దేవుని సన్నిధిలో హిజ్కియా కన్నీళ్లు విడుచుచు ప్రార్థన చేశాడంట. కన్నీళ్లు విడుచుచు ప్రార్థించినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు జరిగించాడు. హిజ్కియా కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసినప్పుడు ఏమైందండి? దేవుని నిర్ణయమే మార్చబడింది. ఏ మరణ శాసనమైతే దేవుడు దానిని నిర్ణయించాడో, అదే మరణ శాసనమే ప్రార్థన ద్వారా జీవ శాసనమైందది. హల్లెలూయా! ఇంక నువ్వు చనిపోతున్నావు, ఇక బ్రతకవు అని చెప్పినప్పుడు మరణం ఆయనకి, కానీ 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగించబడింది. హల్లెలూయా! కన్నీటితో ప్రార్థన చేసి ఎంతకాలం అయిందండి మనం? కన్నీరు కార్చి ఎంతకాలం అయింది? ప్రార్థన చేస్తాం గంట, 2 గంటలు. నిన్న ఒక సేవకురాలతో మాట్లాడుతూ ఉన్నా. "నువ్వు పడుకుంటావని నేను ఫోన్ చేయలేదు" అన్నా. "లేదు, లేదక్క, నేను పడుకునే లోపు 1 గంట అయిద్ది" అంటే, "ఏం చేస్తావు అంతవరకు" అన్నా. 1 గంట వరకు ఏం చేస్తావు అని ఊరికే అడిగా. ఆ దైవజనులు నా ఆ దైవజనురాలు నాతో అంటున్నారు, "పగలంతా ప్రార్థన చేసుకోవటానికి కుదరట్లేదు. ఎవరో ఒకళ్ళు వస్తున్నారు. చర్చ్ కాబట్టి ఎవరో ఒకళ్ళు రావటం, ఏదో ఒక అవసరత, లేదంటే పిల్లలు, గొడవ, ఇంట్లో అన్ని పనులు చూసుకోవటం కుదరట్లా. ఇంకా నాకు నైట్ చాలా ఫ్రీగా ఉంటది. ఆ సమయం నేను దేవునితో గడుపుతా." ప్రార్థన చేస్తాం మనం చాలా సార్లు. గంటల తరబడి ప్రార్థన చేస్తాం. దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి ఎంతకాలం అయిందండి? అంటే హిజ్కియా కంటే సమస్యొచ్చింది. నాకేం సమస్యలు లేవండి.
అంత బాగుంది నాకు. దేవునితో కన్నీరు కార్చే ఒక గొప్ప అనుభవం మనకుంటే గొప్ప కార్యాలను దేవుడు జరిగిస్తాడంట. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే హిజ్కియా మాత్రమే కాదు, హన్నా దేవుని సన్నిధిలో ప్రార్థించిందంట. నేనంతా చెప్పను. ఆ స్టోరీ అంతా బాగా తెలుసు. మీకు చాలా సార్లు దైవజనులు చెప్పారు. స్త్రీల కూడికలో కూడా నేను చెప్పా. ఆమె ప్రార్థన ఎలా ఉంది అంటే, బహు దుఃఖాక్రాంతురాలై వచ్చిందంట. బహుగా ఏడ్చుచూ వచ్చిందంట. ఆ 3 మాటలే నేను చెప్తా. బహుగా దుఃఖాక్రాంతురాలై వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థించిందంట. సమూయేలు మొదటి గ్రంథంలో 1వ అధ్యాయం 10వ వచనంలో ఆ మాట ఉంటది. మీరు చదవాల్సిన అవసరం లేదు. నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతా. బహు దుఃఖాక్రాంతురాలుగా ప్రార్థన చేసింది. బహుగా ఏడ్చుచు ప్రార్థన చేసింది. ఏడుస్తాం కొన్నిసార్లు కానీ బహుగా ఏడవటం చాలా తక్కువ. దుఃఖం ఉంటది మనలో కొన్ని విషయాల్లో. అనారోగ్యాన్ని బట్టి, మనకున్న సమస్యలను బట్టి, మనకున్న వేదన దుఃఖం వస్తది. కానీ బహుగా దుఃఖం వచ్చిన సమయాలు చాలా తక్కువ. ఆమె మళ్ళీ ఏలీతో అంటూ ఉంది, మనోదుఃఖము గలదాననై నేను దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాను. ఇప్పుడు చూడొద్దు దయచేసి, మీరు తర్వాత మీకు ఆసక్తి ఉంటే ఇంటికి వెళ్ళాక చూడండి. సమూయేలు మొదటి గ్రంథము 1:10 ఉంటుంది, తర్వాత చదవండి. మనోదుఃఖము గల దాననై దేవుని సన్నిధిలో వేడుకుంటూ ఉన్నానయ్యా. ఆ ఏలి అంటూ ఉన్నాడమ్మా, ఎందుకు నువ్వు అలా, నువ్వేమన్నా తాగేసి వచ్చావా? ఇంకా ఎంతసేపు మత్తురాలుగా ఉంటావు? ఇంకా ఎంతసేపు నువ్వు అలా ఉంటావు? మనోదుఃఖము గల దాననై ప్రార్థిస్తూ ఉన్నానయ్యా. ఎంత దుఃఖం ఉందో ఆమెలో, ఎంత బాధ ఉందో. తనకున్న అవమానాన్ని బట్టి, తనకున్న నిందను బట్టి దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడిచి ప్రార్థిస్తుంది. మన జీవితాల్లో మనకు అవమానం కలిగినప్పుడు, మనకు నింద కలిగినప్పుడు ఎన్నిసార్లు దేవుని సన్నిధిలో మన కన్నీరు కార్చాము. నిందలు వచ్చినా కన్నీరు రాదు, అవమానం వచ్చినా మనకు కన్నీరు రాదు చాలాసార్లు. అంత కఠినంగా ఉంటుంది మన హృదయం. కానీ హన్నా దేవుని సన్నిధికి వెళ్ళి కన్నీళ్లతో దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంది. యాజకుడు అంటూ ఉన్నాడు, నువ్వు దేవుని సన్నిధిలో ఏదైతే కన్నీటితో అడిగావో దేవుడు నీకు అది అనుగ్రహిస్తాడు అని చెప్పాడు. హల్లెలూయా. ఒకసారి 2వ రాజుల గ్రంథానికి వెళ్దాం. రాజులు 2వ గ్రంథం 22:19 చదవండి. హల్లెలూయా. అందరు విన్నారండి? హుల్దా ప్రవక్తిని ద్వారా దేవుడు యోషియాతో మాట్లాడుతూ ఉన్నాడు. యేషయా కాదు, యోషియాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ 22వ అధ్యాయం ప్రారంభ వచనంలో ఉంటుంది. యోషియాతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎంత మంచి మాట అండి. దేవుడు మన ప్రార్థన ఆలకించాలి అంటే, దేవుడు మన మనవికి వెంటనే ఉత్తరం ఇయ్యాలి అంటే ఎంత మంచి మాటలు ఉన్నాయండి. నేను చెప్పిన మాటలు నీవు ఆలకించి మెత్తని మనస్సు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వము ధరించి. హల్లెలూయా. దీన్ని ఎప్పుడైనా మనం ధరించామా? ఇలాంటి వస్త్రాల్ని మనం ఎప్పుడైనా ధరించామా? యోషియా ఆయన రాజయ్యుండి దేవుని సన్నిధిలో ఆయన వేసుకున్న వస్త్రాలు ఏంటంట? దీనత్వము ధరించి, నీ బట్టలు చించుకొని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి గనుక నీవు చేయు మనవిని నేను అంగీకరించి ఉన్నాను. దేవుని సన్నిధిలో ప్రార్థించటానికి ఆయన పాదాల యొద్దకు వెళ్ళినప్పుడు మన మనసు ఎలా ఉండాలి అంటే, దేవుని మాటను విని మన హృదయం ఎలా ఉండాలి? మెత్తని మనస్సు లాంటి మనసు ఉండాలంట. చాలాసార్లు ఎంత కఠినమైన హృదయమో మంది. భార్య కన్నీరు కారుస్తూ ఉంటుంది భర్త దగ్గరకు వచ్చి, నువ్వెందుకు ఇలా చేస్తానో, నీ వల్ల నాకు చాలా ఇబ్బంది అవుతుంది, కన్నీరు కారుస్తుంది అన్న. మన హృదయం మాత్రం కరగదు. ఎందుకంటే బండ బారిపోయింది, లోపల కఠినమైపోయింది. పిల్లలు వచ్చి ఏడ్చుచు ఉన్నారు తండ్రి దగ్గర, అయినా తండ్రి హృదయం మారదు. ఎందుకంటే బండ బారిపోయింది, కఠినమైపోయింది. మనుషులు మన కన్నీటికి విలువనివ్వలేకపోవచ్చు, మన కన్నీరు మనుషులు లెక్క చేయకపోవచ్చు. కానీ మన దేవుని సన్నిధిలో మనం కార్చే కన్నీరుకి ఎంతో విలువ ఉందండి. మనము దేవుని సన్నిధిలో కార్చే కన్నీరు ఆ హృదయము
దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి ఈ రోజున వచ్చాము. అనేక విషయాలు మనం ప్రార్థించటానికి సిద్ధంగా మనం ఉన్నాము. మన హృదయం ఎలా ఉండాలంటే దీన మనస్సు లాంటి మనస్సు ఉండాలంట మనకి. అప్పుడే దేవుడు మన ప్రార్థన వెంటనే ఆలకించి ఉత్తరం ఇస్తాడు. దీన మనస్సు సుంకరి మనం మంచిగా చెప్పుకోవచ్చు. దానికి మించిన ఎగ్జాంపుల్ లేదనుకుంటా. దానికి మించిన ఎగ్జాంపుల్ అంటే యేసయ్య. ఇంకా నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను, నా యొద్దకొచ్చి నేర్చుకొనుడి. సుంకరి దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థిస్తూ ఉన్నాడు. ప్రభా, ఆకాశం వైపు కనులెత్తటానికైనను నాకు ధైర్యము లేదు ప్రభా, నన్ను జ్ఞాపకం చేసుకో. ఎంత భయభక్తులు కలిగిన మనస్సు అండి. చాలాసార్లు పరిసయ్యుని లాంటి హృదయం మనకు ఉంటుంది. దీనత్వం అనేది ఉండదు మన హృదయాల్లో. ప్రార్థన ఎలా ఆలకిస్తాడు దేవుడు? మనకిష్టం వచ్చినట్టు మనం చేసుకుంటూ మన హృదయాలలో అంత గర్వాన్ని దాచుకొని, అంత అహంకారాన్ని లోపల భద్రపరుచుకొని, ఎదుటి వాళ్ళని కనీసం అర్థం చేసుకోలేని స్థితిలో మనం ఉంటూ దేవుడు మన ప్రార్థన ఆలకించాలి అంటే ఆలకిస్తాడా అండి? దేవుడు హిజ్కియా ప్రార్థన ఆలకించటానికి కన్నీరు ఒక్కటే కాదు, దాని తర్వాత 6 ఉన్నాయి. వాటన్నిటిని బట్టి దేవుడు మనకొక్కటే కనపడిద్ది. హిజ్కియా కన్నీళ్లు కార్చాడు, వెంటనే దేవుడు కాదు అయ్యుండొచ్చు, అది కూడా ఒక్క రీజన్. దాని తర్వాత 6, 7 ఉన్నాయి. వాటన్నిటిని బట్టి ప్రభా, కొన్నిసార్లు మన ఇష్టం వచ్చినట్టు మనం చేస్తా, మన ఇష్టం వచ్చినట్టు మనం ప్రవర్తిస్తా, దేవుని మాటకు మనం లోపడకుండా ప్రభా యేసయ్యా కష్టం రాగానే యేసయ్యా అని కన్నీరు కారిస్తే నీ కన్నీటిని చూడడు ఆయన. నీ హృదయం తెలీదా దేవునికి? నా హృదయం తెలీదా దేవునికి? ఎలాంటి విషయాలలో నేను ఎలా ఉన్నానో, దీనత్వం ఉందా లేదా నాలో? దేవుని దృష్టికి మనం అనుకూలంగా ఉన్నామా లేదా? అవన్నీ చూడకుండా అలా మనం సింపుల్గా వచ్చేసి కష్టం రాగానే ప్రభా అంటే చూడడండి ఆయన. కన్నీరు కార్చినంత మాత్రాన కన్నీటిని చూసే దేవుడు కాదు ఆయన. ఏది మనకి ఇష్టం వచ్చినట్టు చేస్తూ, కానీ ఆయనకి ఇష్టంగా మనం ఉంటూ దేవుని సన్నిధిలో కన్నీరు కారిస్తే తప్పకుండా దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. నేను చెప్పిన మాటలు నీవు ఆలకించి మెత్తని మనస్సు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వము ధరించి నీ బట్టలు చించుకొని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి గనుక నీవు చేయు మనవి నేను అంగీకరించి ఉన్నాను. హల్లెలూయా. ఈ రోజున దేవుని సన్నిధిలో మనము చేసే ప్రతి మనవి, దేవుని సన్నిధిలో మనము చేసే ప్రతి ప్రార్థన, ప్రతి విజ్ఞాపన, ప్రతి యాచన దేవుని సన్నిధిలో అంగీకారముగా ఉండునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయి. ఇంకా ఇశ్రాయేలీలు 430 450 సంవత్సరాల్లో, నాకు కరెక్ట్గా ఐడియా లేదు కానీ అది మర్చిపోతున్నాను, అందుకే పర్ఫెక్ట్గా నేను చెప్పలేను, గుర్తు రావట్లా. చెప్తారు ఎవరైనా? 30 సంవత్సరాలు బానిసత్వంలో ఉండి దేవుని సన్నిధిలో అవన్నీ తీయాల్సిన అవసరం లేదు. నిర్గమకాండం 2లోనో 3లోనో ఉంటుంది, మీరు తర్వాత చూసుకోండి. 2:23 నుంచి 25 వరకు. ఇప్పుడు తీయద్దు దయచేసి, సమయం లేదు, ప్రార్థనలోకి వెళ్ళిపోదాం. ఇశ్రాయేలీలు దేవుని సన్నిధిలో నిట్టూర్పులు విడిచారంట. మూలుగు ఎప్పుడు వస్తుందండి మనకి? ఎప్పుడు మూలుగుతాం సహజంగా? జ్వరం ఎక్కువ అయిపోయినప్పుడు ఎలా ఉంటుంది? చలి ఎక్కువ, జ్వరము చలి బాగా ఉన్నప్పుడు మూలుగుతా వణుకుతా ఉంటాం కదా అన్నట్టుగా. ఇశ్రాయేలీలంట వాళ్ళు పెట్టే అహింసకు తట్టుకోలేక మూలుగుతున్నారంట. ప్రభా ఇంకా ఎంతకాలమయ్యా, నిట్టూర్పులు విడుస్తూ ఉన్నారంట తట్టుకోలేక. కానీ దేవుడు వారి కన్నీళ్లను చూశాడంట. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు కీర్తనలో మనం చూసినట్లయితే ఇంకా లెక్కలేనన్ని సార్లు ప్రభువా, అనేక మంది భక్తిహీనులు నీ దేవుడు నీకేం చేశాడు అన్నప్పుడు నా కన్నీళ్ళే నాకు అన్నపానములయ్యాయి ప్రభా, నా అన్నముతో పాటు నా కన్నీళ్లను కూడా కలుపుకొని నేను తింటూ ఉన్నా. భక్తిహీనులు అలా అంటూ ఉన్నప్పుడు మరి దావీదు దేవుని సన్నిధిలో కన్నీరు కార్చినప్పుడు అంట దేవుడు ఉత్తరం ఇచ్చాడంట దావీదుకి. దావీదుకి ఎన్నో అనుభవాలు, నా పరుపు కూడా కొట్టుకొని పోతుంది, నా పరుపు తేలచేస్తూ ఉన్నాను. అటువంటి అనుభవం మన జీవితాల్లో ఎప్పుడూ రాదేమో కూడా. అంటే కొట్టుకొని పోయిందని కాదు,
అన్ని కన్నీళ్లు దేవుని సన్నిధిలో నేను విడిచాను. దావీదు అంటూ ఉన్నాడు, ప్రభా నా కన్నీళ్ళన్నీ నీ కవిలలో, నీ పుస్తకములో, నీ బుడ్డిలో నువ్వు దాచి ఉంచావు. హల్లెలూయా. గొప్ప అనుభవం కలిగిన ఒక దైవజనుడు దావీదు చెప్పాలంటే కన్నీటి ప్రార్థన అనుభవం కలిగిన వాడు అతనే. 125 కీర్తనలో అంటాడు, కన్నీళ్లు విడుచుచు విత్తుచు పోవాడు సంతోష గానముతో పంట కోయును. కన్నీళ్ళే లేకుండా సంతోషం ఎక్కడ ఉంటుందండి మనలో? నేను చెప్తూ ఉన్నా ఈ రోజున లైవ్‌లో వింటున్న బిడ్డలకు కానీ, దేవుని మందిరములో ఉన్న బిడ్డలకు కానీ, తర్వాత తర్వాత ఈ వాక్యం వినబోయే బిడ్డలకు కానీ నేను చెప్తూ ఉన్నా, దేవుడు ఇంకా ఎందుకండి ఈ కన్నీళ్ళు? ఇన్ని సంవత్సరాలైనా ఎందుకు ఈ కన్నీళ్ళు? ఎన్నో సంవత్సరాల నుంచి కన్నీటి ప్రార్థన చేస్తూ ఉన్నా. దేవుని ఎదుట నేను ఏడుస్తూనే ఉన్నాను కదా! ఇప్పటికీ నాకెందుకు ఈ కన్నీళ్ళు అని మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఆ కన్నీళ్ళే లేకుంటే మనలో సంతోషం అనేది లేదు కదా! ఆ సంతోషాన్ని చూడటానికి ముందుగా ఈ కన్నీటి అనుభవం. భక్తుల జీవితాల్లో ప్రతి ఒక్కరు కన్నీరు కార్చి దేవుని సన్నిధిలో వేడుకున్న వాళ్ళే. అందుకని దావీదు అంటూ ఉన్నాడు, కన్నీళ్లతో విత్తుచూ పోవాడు సంతోష గానముతో పనలు మోసుకొని వచ్చును. హల్లెలూయా. పౌలు కూడా దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడిచి ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆఖరిగా యేసుక్రీస్తు ప్రభువారు మనకు మంచి మాదిరండి. యేసయ్య ఎప్పుడైనా కన్నీళ్లు విడిచాడా? ఎప్పుడు? ఆ? బైబిల్ అంతట్లో నాకు తెలిసి చిన్న వచనం అదే అనుకుంటా. జీసస్ క్రైడ్ అని ఉంటుంది ఇంగ్లీష్‌లో. జీసస్ వెప్ట్ అని. తర్వాత యేసు కన్నీళ్లు విడిచెను. యోహాను 11:35లో ఒకసారి చూడండి. వాక్యం తీయాల్సిన అవసరం లేదు. మీరు రాసుకుంటే రాసుకోండి. జాన్ 11:35 యేసయ్య కన్నీళ్లు విడిచాడంట. యేసుక్రీస్తు ప్రభువారు సైతము హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంటది, శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను అంగీకరింపగల వానికి ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చేశారంట. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద శరీరుడిగా ఉన్నప్పుడు కన్నీళ్లతో తండ్రిని వేడుకొన్నాడంట. హల్లెలూయా. మనకి ప్రార్థన అవసరమా లేదండి? కన్నీటి ప్రార్థన. మొన్నే చెప్పాను, నీళ్ళు లేని ప్రార్థన నీళ్ళు లేని బావులు లాంటిదంట. నీళ్ళు లేని బావులు ఎవరికి దేనికి ప్రయోజనమే లేదు. ఆ బావి నిండా నీళ్ళుంటే మనుషులకి ప్రయోజనమే, పశువులకి అన్నిటికీ ప్రయోజనమే. కన్నీళ్ళు కారిస్తే నీ కన్నీటిని బట్టి నీ కుటుంబానికి ఎంతో ప్రయోజనము. అక్కడితో ఆగిపోదు. 84 సంవత్సరములు అన్న దేవుని సన్నిధిలో పగలు రాత్రి, అబ్బాయి అంత ఆశ్చర్యమో. ఆమె అసలు ఎలా చేసింది ఆ ప్రార్థన అనేది నాకు ఇప్పటికీ ఆశ్చర్యమే. 87 సంవత్సరాలు తన భర్తతో సంసారం చేసిందంటే 84 సంవత్సరాలు పగలు రాత్రి కన్నీటి ప్రార్థనలతో దేవుని మందిరములో ఉందంటండి. హల్లెలూయా. అంత కన్నీరు కార్చింది కదా, ఏం ప్రయోజనమైంది ఆమెకి అని మీరు అడగొచ్చేమో. ఆ కన్నీటి ప్రార్థన వల్ల, అన్న చేసిన కన్నీటి ప్రార్థన వల్ల బాలుడైన యేసుక్రీస్తు ప్రభువారిని చూడటానికి ఆమెకు అవకాశం వచ్చింది. హల్లెలూయా. హల్లెలూయా. మనం కన్నీటి ప్రార్థన చేస్తే దేవుని సన్నిధిలో మనకు మాత్రమే కాదు, మన కుటుంబాలకు మాత్రమే కాదు ఆశీర్వాదము. ఈ ఆశీర్వాదము, ఈ దీవెన ఎంతో ఉంటుందండి. జాన్ నెల్సన్ హైడ్ గురించి మీకు చెప్పా. కన్నీరు కార్చి దేవుని సన్నిధిలో ఏడ్చి ఆయన గుండె ఎక్కడికి వెళ్ళిపోయిందంట? అసలు స్థానభ్రంశం చెందిందంట అది. అసలు ఎటెల్లాలో కూడా అర్థం. మరి రాబోయే రోజుల్లో ఇంకేమైపోయిద్దో కూడా తెలియదు. మీరు ఏడవటం వెంటనే ఆపేసేయండి అన్నారంట డాక్టర్ గారు. ఆయన అన్నారంట, జాన్ నెల్సన్ హైడ్, నేను మాత్రం నా దేవుని సన్నిధిలో కన్నీటి ప్రార్థన నేను చనిపోయినా పర్వాలేదు. కొన్నిసార్లు మన సుఖాన్ని మనం చూసుకుంటాం. పద్దాకల ప్రార్థన ఎక్కడండి? ప్రతి కూడికకి ప్రార్థన ఎక్కడ వెళ్తామండి? మాకు పనులు లేవా? పద్దాకల దేవుని సన్నిధిలో ఎక్కడ ప్రార్థన చేస్తాం? ఉపవాస ప్రార్థన ఎక్కడ చేస్తామండి? మా శరీరం తట్టుకుంటుందా? ఎంత సుఖమో మనకి. క్రైస్తవ జీవితంలో దేవుని కోసం ఎలా మనం పరిగెడుతూ ఉన్నాం, దేవుని కోసం ఏం ప్రయాసపడుతూ ఉన్నాం, ఎలా కన్నీటి ప్రార్థన చేస్తూ ఉన్నాం. రేపొద్దున పిల్లలు అంతా పాడైపోయిన స్థితికి వచ్చి బోర్ని ఏడ్చేస్తాం. అప్పుడు అయ్యో అనేసి ఏం లాభం అండి? అది కూడా చెప్తా ముందుకు. అంత చేతులు కాలిపోయిన తర్వాత అరటాకులు తెచ్చి పెట్టుకుంటే మన లాభం ఉందా?
ఏమీ యూజ్ లేదు. ఆ కాలక ముందే చూసుకోవాలి ఎలా కాలకుండా ఉండాలో. రేపొద్దున పరిస్థితులన్నీ చేదాటిపోయిన తర్వాత ఏడ్చి ఏడ్చి బోర్న ఏడ్చినా కూడా ఏమైనా ప్రయోజనం ఉందా? దేవుడు మంచి అవకాశం ఇచ్చాడు ఈ రోజున మనకి. దేవుని సన్నిధిలో కన్నీరు కార్చడానికి నీకు ఏ సమస్య ఉంది ఈ రోజున? ఏ బాధ ఉంది? ఏ అవమానం ఉంది? ఏ నింద ఉంది నీ మీద? ఎలాంటి ఆర్థిక పరిస్థితుల్లో ఈరోజు మీరు ఉన్నారు? ఎలాంటి ఇబ్బందుల్లో మీరు ఉన్నారు? కన్నీరు కార్చడానికి దేవుడు మనకిచ్చిన ఒక మంచి అవకాశం. హల్లెలూయా! కన్నీరు కార్చే సమయంలోనే కన్నీరు కార్చాలి. ఒక సమయం వస్తది, ఏడ్చిన, మొత్తుకున్న, కన్నీరు కార్చిన నీకు అవకాశం దాటిపోయాక ఎంత కన్నీరు కార్చినా ఎంత కన్నీరు కార్చినా ప్రయోజనమే లేదు. ఒక వచనాన్ని చదువు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:15 ఒకసారి త్వరగా చదవండి. దాని క్రింది వచనం. హల్లెలూయా! ఒకసారి 2 చేతులు పైకెత్తి చెప్దామండి. హల్లెలూయా! ఒకసారి ఏశావు కన్నీళ్లు విడుచుచు అక్కడి నుంచి మళ్ళీ చదువుదాం. జాగ్రత్తగా వినండి అందరూ. హల్లెలూయా! దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ రోజున. కన్నీరు కార్చటానికి, మన పరిస్థితిలో కన్నీటితో ప్రార్థన చేయటానికి దేవుడు మంచి అవకాశం ఇచ్చాడండి. స్త్రీల కూడికల్లో నేను చాలా సార్లు చెప్తా ఉంటా, చిన్న బిడ్డలు కలిగిన తల్లులారా మీరు చాలా ధన్యులమ్మా. చిన్న పిల్లలు, మీ పిల్లలు ఇంకా మొక్కల్లాగా ఉన్నారు. ఏమైనా విత్తాలన్నా, మంచి నేర్పించాలన్నా, మాదిరి ఇవ్వాలన్నా, పరిశుద్ధత ఇవ్వాలన్నా ఇప్పుడే మీరు మంచిగా ఇవ్వండి. ఈరోజు నా పిల్లలు పెద్దగా అయిపోయారు. నాకు చాలా బాధ అనిపిస్తది. పెద్దగయ్యాక కొన్ని విషయాలు చెప్తే వింటారా అండి? వినరు నా పిల్లలు కూడా. ఏంట్లే మమ్మీ ఎప్పుడు చెప్తావు? అదే చిన్నగున్నప్పుడు నేనేది చెప్తే అది వినేవాళ్ళు పిల్లలు. సరే. కొడితే అలాగే ఉండేవాళ్ళు. నేనంటాను, తల్లుల్లారా ఇంత చిన్న వయసులో ఉన్న పిల్లలు మీరు చాలా ధన్యులు. ఏదైనా ఇవ్వాలనుకుంటే ఇప్పుడే ఇవ్వండి. పెద్దయ్యాక మీరు ఇవ్వలేరు. ఇచ్చినా వాళ్ళు తీసుకోలేరు. అందుకని ఒక మంచి సామెత, మొక్కలుగా ఉన్నప్పుడు ఉ ఉంచనిదే పెద్ద మానలయ్యాక మనం ఉంచేయగలమా వాటిని? ఎంత కష్టమో. దాన్ని లేపాలంటే ఏదో ఒక దాన్ని తీసుకొని రావాలి. అందుకనే చిన్న బిడ్డలు కలిగిన తల్లిదండ్రులారా మీరు చాలా ధన్యులు అని చెప్తూ ఉంటా. ఏశావంట ఆశీర్వాదము కోసము దేవుని సన్నిధిలో కన్నీరు కార్చాడంట. అదేంటి? ఆశీర్వాదం కోసం దేవుని సన్నిధిలో కన్నీరు కార్చినప్పుడు దేవుడు కన్నీటి ప్రార్థనలకు విలువిస్తాడు కదా. ఎందుకని ఏశావు కన్నీళ్లకు విలువ లేకుండా పోయింది, అవకాశం లేకుండా పోయింది? శ్రద్ధతో వెదికాడంట. ఆశీర్వాదం కోసము శ్రద్ధతో వెదికాడంట. కానీ ఒక భయంకరమైన మాట, మన హృదయాల్లో భయము కొల్పే ఒక మాట, మారు మనసు పొందటానికి అవకాశము లేకుండా పోయింది. ఏ ఆశీర్వాదం కోసమైతే కన్నీరు కార్చాడో అతని కన్నీటికి విలువ లేకుండా పోయింది. దేవుడు ఈ రోజున మనందరికీ ఒక మంచి సమయం ఇచ్చాడు. బిడ్డల కోసం కన్నీరు కార్చడానికి, భర్త కోసం కన్నీరు కార్చడానికి, బంధువుల కోసం కన్నీరు కార్చడానికి, సంఘం అంతటి కోసం కన్నీరు కార్చడానికి దేవుడు విలువైన అవకాశం ఇచ్చాడు. కన్నీరు కారుద్దాం. ఈ అవకాశం మన దగ్గర నుంచి తీసివేయబడక ముందే ఇంటికెళ్ళి ప్రభు సన్నిధిలో గోజాడదాం, కన్నీరు కారుద్దాం. నువ్వు కన్నీటి ప్రార్థన చేసే తల్లివైతే, ఒక కన్నీటి ప్రార్థన చేసే తండ్రివైతే, దేవుని సన్నిధిలో మోకరించి దేవుని వైపు చేతులెత్తి ప్రార్థించే తల్లివైతే, మోకరించే ప్రార్థించే తండ్రివైతే నీ పిల్లలు కూడా రేపు పొద్దున మోకరిస్తారు. ఖచ్చితం అది. అది మాత్రం 100% నేను చెప్పగలను. యేసయ్య ఎలా నడిచాడో
భయంకరమైన స్థితిలో ఉన్న పౌలు మార్చబడ్డాక కొన్ని వేల మరణాలు తన చేతుల ద్వారా రక్తం ఎంతో ఒలికించినప్పటికీ, అనేక మంది క్రైస్తవ బిడ్డలను ఇబ్బంది పెట్టినప్పటికీ, ఎప్పుడైతే దేవుడు అతన్ని పట్టుకున్నాడో ఇంకప్పటి నుంచి తన జీవితం మార్చబడిందండి. ఎంతలా మార్చబడిందంటే, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి ఛాలెంజ్. ఈరోజు నేనైతే అసలు చెప్పలేను ఆ మాట. నేను ఎప్పటికీ చెప్పలేనేమో నా జీవితంలో. మీరు నన్ను పోలి నడుచుకోండి అని నేను ఒక్కరికి ధైర్యంగా చెప్పలేను. ఎందుకంటే నాలో ఎన్నో బలహీనతలు ఉన్నాయి ఈ రోజుకి. కానీ దేవుని వైపు చూసి నడిచిన పౌలు అంటున్నాడు ఒక రోజున, దేవుడు కోరుకుంటున్నాడు మనం కూడా ఆ స్థాయికి ఇంకా ఎంతకాలం బలహీనతలు? ఇంకా ఎంతకాలమైనా అదే బలహీనత మనకి. ప్రభువు నమ్మిలో ఉన్న బలహీనత ఆఖరి వరకు ఏం చేద్దామండి? మన బలహీనులమని దేవుడే చెప్పాడు కదా! చెప్పలేదు దేవుడు. ఒకప్పుడు బలహీనులము. రాను రాను నేర్చుకోవాలి. యేసయ్య స్వరూపంలోనికి మనం మార్చబడాలి. మనల్ని చూసి అనేకులు ఉంటే పలానా సిస్టర్ లాగా ఉండాలి అని కొన్ని విషయాల్లోనే కాదు, అన్ని విషయాలలో మనలో మార్పు రావాలి. హల్లెలూయా! పౌలు ఎంత ధైర్యంగా చెప్తున్నాడు, మీరు నన్ను పోలి నడుచుకోండి. ఫాలో మీ. ఫాలో మీ. తల్లిదండ్రులుగా మనం అలా ఉంటే, అరే నువ్వెందుకురా అట్లా పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు? అరే ఎందుకురా నువ్వు అలా పిచ్చిగా తల్లిదండ్రుల్ని ద్వేషిస్తున్నావు అని మనం చెప్పాల్సిన అవసరం లేదు. పాయింట్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ రోజున అలా ఉన్నారేమో వాళ్ళు. దేవుని సన్నిధిలో మనం మోకరించేస్తే, దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే, దేవుని సన్నిధిలో కన్నీళ్లు కాడిస్తే వాళ్ళు కూడా ఏడుస్తారు పిల్లలు. చాలామంది పిల్లలు ఉన్నారండి ఏడ్చి ప్రార్థన చేసేవాళ్ళు. ఏంటి వాళ్ళకి అసలు చిన్న పిల్లలు కదా! వాళ్ళకి ఎలా వస్తుంది ఏడుపు? మనకొస్తది ఏడుపు. కష్టాల్ని బట్టి, బాధల్ని బట్టి, ఇబ్బందుల్ని బట్టి, శ్రమల్ని బట్టి మనం ఏడుస్తాం. పిల్లలు ఎందుకు ఏడుస్తారు? ఏముంటాయి వాళ్ళకి అన్ని శ్రమలు? మన సంఘంలోనే నేను పేరు చెప్పను. చిన్న పిల్లలే ఈ రోజున కొంచెం పెద్దగయ్యారు వాళ్ళు. ఆ పిల్లలు దేవుని సన్నిధిలో ఏడ్చి ప్రార్థన చేయటం చూసా నేను. కొన్నిసార్లు ప్రార్థన అందరూ కళ్ళు మూసుకున్నప్పుడు నేను చూస్తా ఉంటా ప్రార్థన జరిగేటప్పుడు. కొంతమంది ఇట్లా దెయ్యాల్లాగా చూస్తా ఉంటారు. ఏంటో అర్థం కాదు మరి ఎందుకు చూస్తారో? ఏం కాన్సంట్రేషనో? ఏం చూడాలని కళ్ళు తెరుస్తారో తెలీదు. ఎందుకు తెరుస్తారో తెలియదు. అంత మంచిగా ప్రార్థన జరుగుతూ ఉంటే, దేవుని సన్నిధి ఉంటే, ప్రభుని స్తుతించకుండా, ప్రార్థన చేయకుండా చూస్తా ఉంటారు. అటేం జరుగుతుంది, ఇటేం జరుగుతుంది, వాడేం చేస్తున్నాడు? పిచ్చి కదా మనకి. మన మందిరంలో దేవుని పిల్లలు చేసే కన్నీటి ప్రార్థన బట్టి నేను చాలా నేర్చుకున్నా ప్రభువా. ఈరోజు నేను కన్నీటి ప్రార్థన చేస్తున్నానంటే నాకు ఒక బాధను బట్టి ఏడుస్తున్నా. ఆ పిల్లలకి ఏమున్నాయి? ఏం తెలుసు? దేవుడు వాళ్ళ జీవితాల్లో అర్థమయ్యే కొద్దీ, దేవుడు వాళ్ళ జీవితాల్లో తెలుసుకునే కొద్దీ, దేవుని పైన ఎంత డిపెండ్ అవుతూ ఉన్నారో, ప్రభా నువ్వు తప్ప నాకెవ్వరు లేరు. ఎంత డిపెండ్ అయితే అలా ఉంటారండి పిల్లలు. నా పిల్లలు కూడా అలా ఉండాలి అని నేను దేవుని సన్నిధిలో వేడుకుంటూ ఉన్నా. వాళ్ళకి ఏ అవసరం వచ్చినా దేవుని దగ్గర కన్నీరు కార్చే బిడ్డలుగా, కన్నీటికి తప్పకుండా ఫలమిస్తాడు దేవుడు. ఒక వచనాన్ని చదువుదాం. యెషయా గ్రంథము, అంతర్ తీయండి మాట. ప్రతి ఒక్కరూ యెషయా గ్రంథం 30:19 ఒకసారి చదవండి. హల్లెలూయా. ఆ! స్తోత్రం. చూసారండి అందరూ? జనమా నీ నీవిక ఏమాత్రమును కన్నీళ్లు విడువవు. ఆయన నీ మొర్ర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. హల్లెలూయా. కన్నీరు కార్చావు కదా నువ్వు ఇన్ని సంవత్సరాలు దేవుని సన్నిధిలో. నీ భర్త నిమిత్తం 40 సంవత్సరాలు కన్నీరు కార్చావు కదా! నీ బిడ్డల నిమిత్తం 60 సంవత్సరాలు కన్నీరు కార్చావు కదా! ఈ కన్నీటిని ఇలాగే చూస్తూ నేను ఉండను. ఒక సమయం వస్తది. ఈ రోజున కన్నీరు అనేది మన జీవితాల్లో కన్నీటి ప్రార్థన లేకపోతే ఈ ఆశీర్వాదం మనది కాదు రేపు పొద్దున.
జనమా ఇక కన్నీరు కార్చవు, దేవుడు నీ మొర విన్నాడు, అంత సంతోషంగా ఉంటే, దేవుడు మన ప్రార్థన ఆలకిస్తే, దేవుడు అద్భుత కార్యం చేస్తే ఇంకా కన్నీరు కారుస్తామండి మనం? అంటే ఇంక ప్రార్థన చేయాల్సిన అవసరం లేదని కాదు. ఏదైనా ఒక విషయం గురించి ప్రార్థన చేసి 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 కన్నీరు కార్చి కార్చి దానికి సమాధానం రాగానే మన హృదయాల్లో ఏముంటది ఇంకా? హల్లెలూయా, సంతోషం ఉంటుంది. కన్నీరు కార్చి కార్చి మన ప్రార్థనకు దేవుడు సమాధానం ఇచ్చిన తర్వాత కన్నీరు కార్చి విత్తనాలు విత్తుకుంటూ వెళ్తే పంట సమృద్ధిగా వస్తుంది. ఆ పంటను కోసుకుంటూ దాంతో ఎంజాయ్ చేయటమే మనం. హల్లెలూయా. నీవు ఇక కన్నీరు కార్చవు, నీ మొర దేవుడు ఆలకించి ఉన్నాడు. మీరు అనుకుంటూ ఉన్నారేమో, ఇంకా ఎంతకాలం నాకు కన్నీళ్ళు, ఇంకా ఎంతకాలం నేను ఇలా ఏడుస్తూనే ఉండాలి, నా బిడ్డల గురించి ఎంతకాలం ఏడవాలి, భర్తను గురించి ఎంతకాలం ఏడవాలి, జాబ్ గురించి ఎంతకాలం ఏడవాలి, పెళ్లి కాని పిల్లల గురించి ఎంతకాలం ఏడవాలి, రక్షణ లేని బంధువుల గురించి ఇంకా నేను ఎంతకాలం ఏడవాలి? ఒకరోజు వస్తుంది, దేవుడే మనతో మాట్లాడతాడు. అమ్మా, నువ్వు చాలా రోజుల నుంచి, చాలా సంవత్సరాల నుంచి ఏడుస్తున్నావు కదా, నీలో ఎక్కడ కూడా అసహనం అనేది చూడలేదు, నేను అవిశ్వాసం అనేది చూడలేదు. నీ పరిస్థితులు గందరగోళంగా ఉన్నా, నీ పరిస్థితులు నిరీక్షణకు ఆధారం లేనట్టుగా ఉన్నా, దేవుని సన్నిధిలో ఇంకా 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 ఏడ్చి ఏడ్చి ఇంకెంతకాలం ఏడుస్తావు? చాలు, ఇంకా ఆపేసాయి. పిల్లలు ఏడుస్తూ ఉంటే ఏదైనా అవసరమై ఎంతసేపు ఏడవనిస్తావు? ఒక రోజా, 2 రోజులా? వాళ్ళు అట్లాగే ఏడుస్తూ ఉంటే మనం చూస్తూ ఉంటామా? నేను అనుకుంటా నిజమైన తల్లిదండ్రులు కాదు వాళ్ళు అంట. అరే, ఇంతగా ఏడుస్తున్నావు కదా, సరిపో. ఒకరోజు వస్తుంది, నీ కన్నీళ్ళు నేను చూశాను, నీ ప్రార్థన ఆలకించా, నీ ప్రార్థనలన్నీ ఉన్నా, నువ్వు ఏడవాల్సిన అవసరం లేదు ఇంకా. హల్లెలూయా. అది మొదలుకొని మన జీవితాల్లో ఇక సంతోషమే దేవుని సన్నిధిలో. హల్లెలూయా, హల్లెలూయా. 7 విషయాలు ఉన్నాయి. ఒక్క విషయమే, దాన్ని కూడా గబగబ చెప్పేశాను. ఆ 7 విషయాలు ఇక చెప్పను. దేవుని చిత్తం అయితే ఇంకొకసారి అవకాశం ఉంటే దాన్ని మాట్లాడతా. కానీ ఆ విషయాలు నేను పైపైన చెప్తా. హిజ్కియా దేవుని సన్నిధిలో తనకు సమస్య వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో మొరపెట్టాడంట. మనకు సమస్య రాగానే అటు ఇటు ఇటు అటు ఎక్కడికి వెళ్తామో మనకు తెలుసు. మర్చిపోయా. కన్నీటి ప్రార్థనకు దేవుడు సమాధానం ఇస్తాడు అని ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలనుకున్నా, దాన్ని నేను స్కిప్ చేశా. సోను విషయంలో వీసాకి వెళ్ళినప్పుడు వాళ్ళు కలకత్తాలో కరెక్ట్ ఆ ఇంటర్వ్యూ సమయానికి దేవుని సన్నిధిలో మోకరించి ఉన్న ఇదే స్థలంలో 2 చేతులు పైకెత్తి కన్నీళ్లతో ఎలుగెత్తి మొరపెడుతూ ఉన్నా, గట్టి గట్టిగా ఏడుస్తే ఎవరు లేరుగా, ఇంకా నా ఇష్టం, దేవుడు నేను ఉన్నా. మొరపెడుతూ ఉన్నా, ప్రభా నీ కార్యం జరిగించయ్యా, నీ చిత్తం జరిగించయ్యా, నీ చిత్తం పరిపూర్ణంగా జరగాలయ్యా, నీ చిత్తానికి ఏది అడ్డుగా ఉండకూడదు, మా పరిస్థితులు అడ్డు రాకూడదు అని దేవుని సన్నిధిలో ఏడుస్తూ ఉన్నా. అలా ఏడుస్తూనే ఉన్నా ఫోన్ వచ్చింది నాకు. అది అర్థమైంది నాకు అక్కడి నుంచే వచ్చిందని. ఆ ఏడుస్తూనే ఆ ఫోన్ ఎత్తా. సోను ఫోన్ చేసి, మమ్మీ వీసా వచ్చేసింది అన్నాడు. కొన్నిసార్లు అది నిజమా, నిజమైంది నాకు అబద్ధం చెప్తాడు, అబద్ధమైంది నిజం అంటాడు. నాకు కొంచెం నమ్మాలనిపిలా, కానీ ఇలాంటివి ఇలా ఎందుకు చెప్తాడులే అని, అవునా అని నేను అంటే మాట్లాడటానికి రావట్లా, ఏడ్చి ఉన్నాను కదా, మాట్లాడటానికి రావట్లా. ఏంటి నవ్వుతున్నావా ఏడుతున్నావా అంటున్నాడు. ఏం లేదులే నాన్న, నువ్వు పెట్టి తర్వాత చేస్తాలే అన్నా. నాకు అర్థమైంది వీసా వచ్చేసిందని. ఆ ఫోన్ పక్కన పెట్టేసి దేవుని సన్నిధిలో ఏడ్చి, ప్రభా నీకు స్తోత్రమయ్యా, ఎంత సంతోషమో. ఫస్ట్ సురేష్ బ్రదర్కి చేశాను. చేసి బ్రదర్ వీసా వచ్చేసింది అని చెప్పా. ఇంకా నేను మళ్ళీ ఏడవగలనా? సంతోషం వచ్చేసింది నాకు. ఇంకా నేను మళ్ళీ ఏడవగలనా? రాలిస్తే ఆనంద బాష్పాలు కొన్ని రాల్చొచ్చేమో, కానీ కంటిన్యూ మళ్ళీ ఏడుస్తానే ఉంటానా? ఏడవను కదా. మన జీవితాల్లో ఏడ్చే సమయం ఉంటుంది, దాని తర్వాత నవ్వే సమయం ఉంటుంది. మనం ఏడవాల్సిన సమయంలో నవ్వామనుకోండి, మళ్ళీ ఏడవాల్సి వస్తుంది. అందుకని ముందుగానే ఏడుద్దాం. ఏ ఏ విషయాలు మనల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నాయో, సంతోషంగా ఉన్నా, ఎంత సంతోషంగా ఉందో ఆ రోజు, ప్రభా నీకు స్తోత్రమయ్యా, నీ చిత్తం ఎలా జరిగించావయ్యా, నీ బిడ్డల మధ్య ఎంత అద్భుతాలు చేసావయ్యా. ఏవో అద్భుతాలు చేస్తే విన్నాము, ఎర్ర సముద్రం 2 పాయలైంది విన్నాం, కానీ మేము ఆ సిచ్యువేషన్లో లేం కదా. కానీ ఈ రోజున శూన్యంలో నుంచి సమస్తము నువ్వు చేయగలిగిన దేవుడు అని మా యొక్క పరిస్థితులను బట్టి నువ్వు నిరూపించావు కదయ్యా. ఎంత గొప్ప దేవుడు అయ్యా. లెక్క అయితే రాకూడదు మనకి, కానీ దేవుడు ఇచ్చాడు. కన్నీటి ప్రార్థనకి ఎంత విలువ. ఎంతకాలం ఏడుస్తావమ్మా నువ్వు? ఇంకా చాలు.
దేవుని సన్నిధిలో మన కార్చే కన్నీటికి ఖచ్చితంగా ఉందండి. కానీ అవకాశం ఉన్నప్పుడే కన్నీరు కార్దాం. ఆ సమయం అయిపోయిన తర్వాత కన్నీరు కార్చి కూడా అవకాశం లేదు. రెండవది, హిజ్కియాకు తనకొచ్చిన సమస్యలో దేవుణ్ణి ఆశ్రయించాడు. మనకు సమస్యలు వస్తే ఎవరిని ఆశ్రయిస్తామో మనకు తెలుసు కదండి. మనకు సమస్య రాగానే మనకు తెలుసు ఎక్కడికి వెళ్తే ఆ సమస్య తీర్చబడుతుందో, తొందరగా అటు వెళ్ళిపోతాం మనం. కానీ హిజ్కియా అలా చేయలేదు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడంట. మూడవదిగా ఏకాంత ప్రార్థన చేశాడంట. హిజ్కియా ఎవరో తెలుసా మీకు? కింగ్, ఆయన రాజు. రాజు అంటే ఎంతమంది ఉంటారంటే తన అండర్లో అందరినీ పిలిపించి ప్రార్థన చేయొచ్చు. కానీ ఆ వార్త ఎప్పుడైతే తనకి ప్రవక్త చెప్పి వెళ్ళిపోయాడు, వెంటనే గోడ వైపు తన ముఖాన్ని తిప్పుకొని దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తూ ఉన్నాడంట. ఎందుకు హిజ్కియాకు అంత త్వరగా సమాధానం వచ్చింది అని మీరు అడిగితే, హిజ్కియా కన్నీళ్లతో ప్రార్థన చేశాడు. నేను చెప్తా ఎందుకు హిజ్కియా ప్రార్థనకు అంత త్వరగా సమాధానం వచ్చింది, ఎందుకని హిజ్కియా చేసే ప్రార్థనకు దేవుని అంతగా ఆకర్షించిందంటే, తనకున్న సమస్యలు దేవుని వైపు చూశాడు. తనకున్న సమస్యలు ఏకాంత ప్రార్థన చేసి. మనకేదైనా సమస్య రాగానే ముందు సేవకులకి ఫోన్ వెళ్ళిపోద్ది. ఫోన్ చేయొద్దని నేను అంట్లా, ఖచ్చితంగా చేయాలి. మీరు అన్ని విషయాలు బ్యాలెన్స్గా ఉండటం నేర్చుకోవాలి. ఏ విషయంలో కూడా ఎక్స్ట్రీమ్గా ఉండకూడదు. మనకే ఇబ్బంది ఎక్స్ట్రీమ్గా ఉంటే. గోడ వైపు తన ముఖాన్ని తిప్పుకొని ఒక్కడే చెప్పాలంటే ఎవరిని పిలవలా, ఒంటరిగానే దేవునితో పోరాడుతూ ఉన్నాడు. మనకు సమస్య రాగానే ప్రేయర్ టవర్కి ఫోన్లు వెళ్ళిపోకూడదు. మనకు అనారోగ్యం రాగానే సేవకులకు ఫోన్ వెళ్ళిపోకూడదు. మనకి ఏదైనా కష్టం వచ్చి పడంగానే బాగా ప్రార్థన చేసి దర్శనాలు చెప్పే వాళ్ళకి ఫోన్ వెళ్ళిపోకూడదు. దర్శనాలు ఎవరైనా చెప్తున్నారు, కళలు చెప్తున్నారు అనగానే ఫస్ట్ అటు వెళ్ళిపోద్ది ఫోను. ఎందుకంటే ఏం చెప్తారో ఆ పాస్టర్ గారు, ఏం చెప్తారో ఆ సిస్టర్ గారు, ఏం చెప్తారో ఆ బ్రదర్ గారు, ఎవరేం చెప్పేది మనకెందుకు? దేవుని సన్నిధిలో మనమే వేచి ఉండటం నేర్చుకుందాం. ఏకాంత ప్రార్థన చేద్దాం. తప్పులేదు నలుగురిని పిలిచి మనం ప్రార్థన చేయటం, కానీ ఒంటరిగా దేవునితో పోరాటం నేర్చుకుందాం. యథార్థ హృదయముతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడంట. హిజ్కియా చేసిన ప్రార్థనకు అంత త్వరగా సమాధానం రావటానికి కారణం ఏంటంటే, మనం కన్నీరు కార్చంగానే దేవుని యొద్దకు మన ప్రార్థన వెళ్ళిపోదు. కానీ దేవుని సన్నిధిలో ఎంత యథార్థంగా ఉన్నామో, హిజ్కియా అంటాడు, ప్రభా నీ సన్నిధిలో ఎంత యథార్థ హృదయంతో నడుచుకున్నానో, నీ దృష్టికి నేను అనుకూలంగా ఎలా ప్రవర్తించానో ఒక్కసారి ప్లీజ్ అయ్యా జ్ఞాపకం చేసుకోయ్యా. దయతో అంటే ప్లీజ్ అనే అర్థం. అయ్యా ప్లీజ్ అయ్యా దయతో జ్ఞాపకం చేసుకోయ్యా. హిజ్కియా అలా చెప్పగలుగుతున్నాడు. కన్నీళ్ళు విడుచుచు నీ సన్నిధిలో యథార్థంగా ఎలా ఉన్నానో, అన్నీ నీ దృష్టికి అనుకూలంగా ఎలా నేను ప్రవర్తించానో దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో. ఈరోజు నేను అడుగుతున్నా మిమ్మల్ని, దేవుని సన్నిధిలో ప్రార్థించేటప్పుడు అయ్యా ప్లీజ్ అయ్యా నేను ఎంత మంచి త్యాగం చేశానో నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా అని చెప్పడానికి ఏదైనా త్యాగం ఉందా మనలో? ప్రభా నేను ఎంత పరిశుద్ధంగా నేను నీ కొరకు జీవించాను అని చెప్పడానికి ఎంత పరిశుద్ధత మనలో ఉందో, ఎన్ని ఉపవాస ప్రార్థనలు, దేవుని దృష్టికి అనుకూలంగా ఉన్నామా? యథార్థత ఏంటి అసలు? యథార్థత అంటే అని మనం ఆలోచిస్తే, పాపాన్ని ద్వేషించి పాపానికి దూరంగా ఉండటమే యథార్థత అంటే. యోసేపు అంటూ ఉన్నాడు, పొతీఫర్ భార్య నాతో పాపం చేయమనంటే, నా దేవుని దృష్టికి నేను ఈ తప్పు చేయలేను. యథార్థత అంటే అదేనండి. పాపాన్ని మనం ద్వేషించి దూరంగా వెళ్ళిపోవటమే యథార్థత. హిజ్కియా అంటూ ఉన్నాడు, ప్రభా నీ సన్నిధిలో ఎంత యథార్థంగా ఉన్నానో, నీ దృష్టికి అన్ని దేవుని దృష్టికి అనుకూలంగా, మనుషుల దృష్టికి కాదండి. దేవుని సన్నిధిలో ఏది అనుకూలమో, ఏది ప్రతికూలమో, ఏది చెయ్యాలో, ఏది చేయకూడదో పరిశుద్ధాత్మ సన్నిధిలో మనం ఉన్నప్పుడు, దేవుని వాక్యానికి మనం లోబడే బిడ్డలమైతే ఏది వాక్యానుసారమో, ఏది వాక్యానుసారం కాదు, చాలా ఈ రోజుల్లో వాక్యానుసారం కానివి మన జీవితాల్లో ఉన్న. ఎందుకో కారణం తెలుసా? దేవునిలో మనము లేము. అదేంటండి, నేను ఇంత ప్రార్థన చేస్తాను కదా, ఇంత వాక్యాన్ని చదువుతాను కదా, ఎందుకని మీరు అలా అంటూ? లేదు వాక్యానుసారమైన బ్రతుకు మనలో ఉంటే, పరిశుద్ధాత్మ పైన మనం ఆధారపడే బిడ్డలమైతే ఇది వాక్యానుసారం కాదు. నువ్వెందుకు ఇలా మాట్లాడావు? నువ్వు వెళ్ళిన స్థలం వాక్యానుసారం కాదు, నువ్వెందుకు వెళ్ళావు? నువ్వు చూసింది వాక్యానుసారమైంది కాదు, ఎందుకు అలా చూసావు?
ఎందుకు అలా మాట్లాడావు? మాట్లాడకుండా ఉండాల్సింది కదా! అని ఎప్పుడు దేవుడు మనకు బోధిస్తాడంటే, పరిశుద్ధాత్మ వశులమైనప్పుడు, పరిశుద్ధాత్మ పైన మనం ఆధారపడ్డప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడండి. ఎందుకు నువ్వు ఈ బూతులు మాట్లాడుతూ ఉన్నావు? ఎన్ని సంవత్సరాలయింది ప్రభువుని నమ్మి? ఎందుకు ఇంకా నీ నోట ఈ బూతులు వస్తూ ఉన్నాయి? దేవుని పైన ఆధారపడట్లా. దేవుడంటే భయం లేదు మనకి. ఆ! కదా! అందుకే వస్తాయి. ఖచ్చితంగా. ఎంత కోపమొస్తే మాత్రం ఎందుకొస్తాయండి బూతులు? దేవుని భయం లేకపోతేనే వస్తాయి. నోటిని పాస్టర్ గారు నైట్ దైవజనులు చెప్పినట్టుగా నోటికి చిక్కం పెట్టుకోకుంటే వస్తాయి అలాంటివన్నీ కళ్ళం లేకుంటే. గుర్రాన్ని వదలండి. కళ్ళం లేకుండా దాన్ని వదలండి. తనకిష్టం వచ్చినట్టు ఎళ్ళిద్ది. ఎప్పుడైతే కళ్ళమేస్తాం ముక్కుకది తాడు పట్టి లాగుతా ఉంటది ఎద్దులకైనా. నాకు బాగా తెలుసు. అది పట్టి మనం లాగుతా ఉంటే ఆ ముక్కులో నుంచి ఒక తాడు లాంటిదుంటది. అప్పుడు కంట్రోల్ అవుతది. లేకుంటే అవ్వదది. దావీదంటున్నాడు, "నా నోటికి కాపు పెట్టు." ఎప్పుడు అలాంటి మాటలొస్తాయంటే దేవుని భయం మనలో లేనప్పుడు, దేవుని వాక్యానికి మనం లోబడినప్పుడు ఎవరు అవసరం లేదండి మనకు టీచ్ చేయాల్సిన అవసరం. ఎందుకలా ప్రవర్తిస్తూ ఉన్నావు అని ఎవరో మనకొచ్చి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ వాక్యాన్ని మనం పట్టుకునే బిడ్డలమైతే, ఈ వాక్యాన్ని ప్రేమించే బిడ్డలమైతే, ఆ వాక్యమే అన్నీ టీచ్ చేస్తది మనకి. హల్లెలూయా! హల్లెలూయా! సత్యాన్ని అనుసరిస్తూ నడిచాడంట ప్రభా నీ సన్నిధిలో సత్యంగా నేనెలా ఉన్నానో చూసుకోయ్యా, జ్ఞాపకం చేసుకోయ్యా. దేవుని కృప కొరకు ప్రార్థిస్తూ అడుగుతూ ఉన్నాడంట. ఈ రోజున మనం చేసే ప్రార్థన దేవుని సన్నిధిలో విలువైనదిగా ఉండాలి. మన ప్రార్థనకు సమాధానం రావాలి అంటే ఒక్క కన్నీటి ప్రార్థనే కాదు, దాని వెనకాల ఇవన్నీ ఉన్నాయి. దేవుని దృష్టికి అనుకూలంగా ఉండాలి. సత్యాన్ని అనుసరిస్తూ మనం నడవాలి. యథార్థ హృదయముతో నడవాలి. దాని వెనకాల చాలా ఉన్నాయండి. కృప కోసం ప్రభా నీ సన్నిధిలో ఎట్లా ఉన్నానో ప్లీజ్ అయ్యా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొని ఆశ్చర్యం ఏంటంటే ఏ యెషయా ప్రవక్త ద్వారా అయితే దేవుడు చెప్పి పంపించాడో ఆ రాజుల గ్రంథంలో చూస్తాం ఆ మాట. యెషయా గ్రంథంలో 38లో మనకు కనబడదు కానీ రాజుల గ్రంథంలోనే చూస్తాం. తర్వాత ఇంటికెళ్ళాక మీరు చదవండి. ఆ చెప్పి ప్రవక్త వెళ్ళి ఇంకా ఆ ఆవరణం కూడా దాటల. నడిమిశాలలోనే ఉన్నాడంట. ఎంత అద్భుతమోనండి. ప్రవక్త ద్వారా అయితే దేవుడు చెప్పి పంపించాడో, తన నిర్ణయాన్ని సహితము దేవుడు మార్చేసుకున్నాడు. తను చేయాలనుకుంది చేయకుండా దాన్ని వద్దు అనుకున్నాడాయన. హిజ్కియా దేవుని సన్నిధిలో చేసిన ప్రార్థన ఈ రోజున మనకున్న నిందను బట్టి, బాధను బట్టి, అవమానాల్ని బట్టి, మన లేమిని బట్టి ఏ అవసరత ఉందో నీకు తెలీదు. నాకున్న అవసరత మీకుండకపోవచ్చు ఈ రోజున. మీరు పడే బాధ నేను పడకపోవచ్చు ఈ రోజున. కాబట్టి మీ అవసరత ఏంటో దేవుని సన్నిధికి వెళ్తూ చెప్దాం. అవమానాలకు అవమానాల్ని దేవుడు సంతోషంగా మార్చే దేవుడు. నిందకు ప్రతిగా పూదండను ఇచ్చే దేవుడు. ఈ రోజున అనేక విషయాల్లో నిందలు పడుతూ ఉన్నామేమో. నింద ఎప్పటికీ ఉండదండి. దేవుడు ఒకరోజు వస్తది. పూదండ సంతోషాన్ని దేవుడు మనకి మన కన్నీళ్ళని సంతోషంగా మార్చబడే రోజు దావీదు దేవుని సన్నిధిలో అంటాడు. నా కన్నీటిని నాట్యంగా మార్చావయ్యా నువ్వు అంటాడు. హల్లెలూయా! ఈ రోజున కన్నీరు ఉండొచ్చేమో. ఏడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. ఒకరోజు వస్తది. దేవుడు వాటన్నిటికి సమాధానం ఇచ్చే రోజు ఒకరోజు ఖచ్చితంగా ఉంది. నువ్వు కన్నీరు కార్చాల్సిన అవసరం లేదు. నీ మొర నేను ఆలకించాను. అటువంటి కన్నీటి ప్రార్థన అనుభవము